ఫ్రెండ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ చాలా ప్రెస్టీజియస్గా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వేలాది మంది వాళ్ళకున్న నివాస గృహాలు కోల్పోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది, అవన్నీ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ భూములలో వేసుకున్నారు కాబట్టి సో వాళ్ళు వాటిని మేము తీసుకోవడానికి మాకు హక్కు ఉంది అని చెప్తున్నారు. చట్టం ఏం చెప్తుంది, ఒక స్థలంలో ఒక 12 సంవత్సరాలు ఒక వ్యక్తి అతని ఆధీనంలో ఉంటే ఆ స్థలము ఆరు పొలము అతనికి చెందుతుందని మనకు ఇదివరకు చాలా చట్టాలు ఉన్నట్టుగా మనం చదివాము, విన్నాము. మరి అలాంటప్పుడు వీళ్ళు గత 20-30 ఏళ్ళ నుంచి అదే ప్రాంతంలో ఉంటే ఇప్పుడు వాళ్ళను ఇది మాది, మీరు కాల్ చేసి వెళ్ళాలని చెప్పేసి మీరు నోటీస్ ఇస్తే ఎంతవరకు అది చట్టబద్ధం? మీరు వాళ్ళ ఆల్టర్నేట్ చూపాలి. ఆల్టర్నేట్ చూపి వాళ్ళకు ఇస్తే మనకు ప్రశ్న అందులో గొడవలేని రావు. ఈ మధ్య ఖమ్మంలో కూడా ఈ భూదాన్ ల్యాండ్స్ విషయంలో దగ్గర 1500 కుటుంబాలు పైగా వాళ్ళందరినీ రాత్రి ఖాళీ చేసి చాలా దాని మీద చాలా పెద్ద దుమారం లేచింది, అందరికి తెలిసిందే. అది చాలా విచారకరం, దుర్మార్గం. కారణం ఏంటంటే మనకు 50-60 సంవత్సరాల నుంచి భూదాన్ భూములు, ఆ భూదాన్ భూములు వినోబా భావే గారి ఆశయము భూమి లేని పేదలకు ఆ భూములు ఇవ్వాలని చెప్పేసి ఆయన అందరి దగ్గర వాళ్ళందరినీ కన్విన్స్ చేసి భూములు ఉన్న వాళ్ళ దగ్గర తలా కొన్ని ఎకరాలు వాళ్ళ దగ్గర దానం స్వీకరించి అది ప్రభుత్వానికి ఇస్తే ఈ దుర్మార్గులకు పేదలకు అవి ఇస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు, బలపడతారు అని చెప్పేసి దుర్మార్గులు వాళ్ళు ప్రజలకు ఇవ్వలేదు. ఖాళీగా పడి ఉన్నాయి 60 ఏళ్ళు. ఖాళీగా ఉన్న తర్వాత ఇల్లు లేని వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకోవటం ఎంత సాధారణంగా జరిగాయి. సో అందువల్ల దాంట్లో ప్రభుత్వం తప్పు ఉంది, ప్రజల తప్పు కాదు. ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజలకు పేదలకు ఇవ్వకుండా పెట్టడం మీకు నంబర్ 1 తప్పు.